కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు కాకినాడ జీరుగా పిలువబడే శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీవ స్వామి వారు అనుగ్రహించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి, బ్రహ్మసూత్ర విషయ పరిజ్ఞానం, ప్రాథమికమైన పరిజ్ఞానం కలుగజేస్తున్నారు మనకి ఈ కోర్సు ద్వారా మన ఆచార్యులు. 3 అధ్యాయాలు మనం చదువుకోవడం జరిగింది. 3వ అధ్యాయంలో మొదటి సూత్రంలోని 3 పదాల అర్థం తెలుసుకున్నాం. పరమాత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలి అని క్వశ్చన్ వేసి దానికి మనకి సమాధానం చెప్పారు. కర్మల గురించి తెలుసుకున్న తర్వాతే బ్రహ్మ గురించి తెలుసుకోవాలా అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఏరా పట్టాపి, ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగారు రఘురామయ్య గారు మౌనంగా హాల్లో సోఫాలో కూర్చున్న స్నేహితుడిని చూసి. నిన్నను అంత చిన్న విషయంలో ఎందుకు సరిగ్గా ఆలోచించలేకపోయినానా అని అనుకుంటున్నాను అన్నారు పట్టాభిరామయ్య గారు. అదే నాకు ఆశ్చర్యం వేసిందిరా, అంత సింపుల్ పాయింట్ని అని రఘురామయ్య గారు అంటుండగానే ప్రసాదరావు గారు వచ్చారు. ఏంటి మామయ్య గారు సింపుల్ పాయింట్ అంటున్నారు అని అడిగారు. ఏమీ లేదు, వేదం 2 భాగాలు కదా, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ విషయాల్ని సమన్వయం చేస్తూ పూర్వమీమాంసా శాస్త్రం, జ్ఞానకాండ విషయాల్ని సమన్వయం చేస్తూ ఉత్తర మీమాంసా శాస్త్రం బయలుదేరాయి. ఇంతవరకు తెలుసునా అన్నారు రఘురామయ్య గారు. తెలుసునా ఏమిటి, రాత్రంతా నిద్రపోకుండా పరమాత్మ దేవుళ్ళు మనం పుస్తకం పూర్తి చేశారు అల్లుడు గారు. ప్రొద్దున టిఫిన్ దగ్గర ఒకటే కునికిపాట్లు అన్నారు శకుంతలమ్మ గారు వస్తూ. లేదండి, మరో 2 మార్లు చదివితే గానీ దాని మీద పూర్తి అధికారం రాదు అన్నారు మొహమాటంగా ప్రసాదరావు గారు. చెప్పండి అంటూ మళ్ళా రఘురామయ్య గారి వైపు చూశారు. వేదాధ్యయనం చేసిన వాడికి చూచాయిగా విషయాలు తెలుస్తాయి, కానీ లోతుగా తెలియవు అన్నది స్పష్టమే. ఇప్పుడు మనం బ్రహ్మసూత్రాలు చదవడం అంటే ఉత్తర మీమాంసా శాస్త్రం లోతులకి వెళ్ళడం. వీడంటాడు నిన్న పూర్వమీమాంస చదవనక్కర్లేకుండా ఉత్తర మీమాంస చదవవచ్చని. కారణం ఏమని చెప్తాడంటే కర్మల వలన అల్పఫలం వస్తుందని వేదాధ్యయనం వలన తెలిసిపోయింది కదా, ఇక అనవసరం అని. జ్ఞాపకం వచ్చింది నిన్నటి మాట. వెంటనే పురుషోత్తం గారు బ్రహ్మజ్ఞానం వలన అనంత ఫలం వస్తుందని కూడా వేదాధ్యయనం వలన తెలుస్తుందిగా, మరి ఉత్తర మీమాంస కూడా చదవడం ఎందుకు అని అడిగారు. ఆ విషయమే గుర్తు చేస్తూ, అంత చిన్న విషయం నీకెందుకు తట్టలేదురా అని అడుగుతున్నాను ఈ లాయర్ మహాశయుణ్ణి అన్నారు నవ్వుతూ రఘురామయ్య గారు. నేను చెప్పనా తాతగారు అన్నది అప్పుడే లోపలికి వస్తున్న వినీత. ఏది చెప్పు చూద్దాం అన్నారు పట్టాభిరామయ్య గారు సరదాగా. ఏనాడైతే ఆశ్రమానికి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక చింతనలో పడడానికి నిశ్చయం చేసుకున్నారో ఆనాటి నుంచి తాతగారిలోని లాయర్ నీరసపడిపోవడం ప్రారంభించారు. తెల్లబోయినారు శ్రోతలంతా ఈ లాజిక్ ఈ పిల్లకి ఎలా తోచింది అని. అదేంటి పాప అలా అంటావు, ముందుగా ప్రసాదరావు గారే అడిగారు. డాడీ, ఆధ్యాత్మిక చింతన అనగానే తప్పనిసరిగా ఉండవలసింది ఫెయిత్, విశ్వాసం. అది లేకుండా ఏ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ కూడా నడవలేదు. చార్వాక స్కూల్ తమకు ఫెయిత్ లేదంటారు, కానీ వారికి కూడా అంతో ఇంతో ఉండి తీరుతుంది. ఫెయిత్ ఎప్పుడు లాజిక్కి అందనిది. ఏ విషయం మీద ఫెయిత్ ఉంచాలి అనే దానిని లాజిక్తో సాధించగలమేమో కానీ ఫెయిత్ని క్వశ్చన్ చేసే లాజిక్ ఉండదు. ఈ లాజిక్ విన్న రఘురామయ్య గారికి వినీత చిన్నపిల్లే అన్న ఫెయిత్ కాస్త పోయింది. పట్టాభిరామయ్య గారి వైపు చూశారు ప్రశ్నార్థకంగా. నువ్వనేది నిజమే వినీత, కానీ నేను అక్కడ ఆశ్రమంలో స్వామీజీ చెప్తున్నదంతా లాజికల్గానే ఉన్నది అని నమ్మి దిగానమ్మా, గుడ్డిగా కాదు. నమ్మి దిగారనే నేను చెప్తున్నాను తాతగారు అన్నది నమ్మి అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. రఘు, వినీతకి ఈ డిఫెన్స్ క్లాస్ను ఎప్పుడు నేర్పించావురా అన్నారు పట్టాభిరామయ్య గారు మెచ్చుకోలుగా. కాసేపు ఊరుకొని, నిజమే వినీత చెప్పిన మాట, స్వామీజీ మాటలు లాజికల్గా ఉన్నాయని ఆశ్రమానికి తరచు వెళ్ళడం ప్రారంభించాను. క్రమంగా మనసు కుదిరింది, స్వామీజీ మీద అభిమానం ఏర్పడింది.
ఆయన ఏం చెప్పినా లాజిక్ లేకుండా చెప్పరు అని అనిపించింది. ఇక ఆయన మాటల్ని యథాతథంగా స్వీకరించాను. అంతే, నాలోని లాయర్ బలహీనపడి ఉంటాడు అన్నారు సాలోచనగా. ఇది తప్పంటారా అన్నయ్య గారు? శకుంతలమ్మ గారు అడిగారు. తప్పు కాదు తల్లి, తప్పని ఎవరన్నారు? విశ్వాసం అనేది ప్రతి వ్యక్తికి తప్పనిసరి. భగవంతుని మీద, వేదం మీద విశ్వాసం ఉండడం అనేది హైయెస్ట్ మ్యాటర్ అయితే నిత్య జీవితంలో అడుగడుగునా అంతో ఇంతో విశ్వాసంతోటే నడవాలి. భర్త తనను పోషిస్తాడనే నమ్మకంతో భార్య ఉంటుంది. తాను 5 రూపాయలు నోటిస్తే కేజీ కూరని వెంటనే తూకం వేసిస్తాడనే విశ్వాసంతో బజారుకి వెళ్ళాం. ఎదుటి వ్యక్తి మీదో, రేడియో మీదో, టీవీ మీదో, పేపర్ మీదో, ఇంకొక దాని మీదో విశ్వాసం లేకుండా ఎలా? ఇవన్నీ లాజిక్తో ముడిపడవు కదా. కానీ ఒక సూపర్ న్యాచురల్ పవర్ మీద, మానవాతీత శక్తి మీద విశ్వాసానికి దీనికి తేడా ఉంది. అదేంటో స్పష్టంగా ఇప్పుడే చెప్పలేను, కానీ అక్కడ లాజిక్ పనిచేయదు అని అనకండి తాతగారు. విశ్వాసం అధికమైపోయినప్పుడు మనం దానిని పనిచేయనివ్వం. తక్కువగా ఉన్నప్పుడు చురుకుగా పనిచేయిస్తాం. సాయిబాబా వారి మహిమల్ని విశ్వసించిన వారు లాజిక్ను ఉపయోగించాలని చాలా చూస్తారు. నమ్మిన వారు తామెంత గొప్ప లాయర్లైనా దాసోహం అంటారు. లాజిక్ అనేది ఒక చురుకైన పిల్లాడైతే, విశ్వాసం అనేది నల్లమందు. నచ్చిన వారి పట్ల నల్లమందును ప్రయోగిస్తాం, నచ్చని వారి పట్ల ప్రయోగించాం. ఎంత బాగా చెప్పావు తల్లి, ఇలా రా అంటూ రఘురామయ్య గారు పిలిచి దగ్గరగా కూర్చోపెట్టుకున్నారు ఆప్యాయంగా వినీతని. అయితే పాప, నిన్నటి పట్టాభి తాతగారి తడబాటుకి దీనికి సంబంధం ఏంటి? ప్రసాదరావు గారికి కూడా వినీత మాటలు నచ్చాయి. సింపుల్, వారి స్వామీజీ చెప్పారు, పూర్వమీమాంస చదవక్కర్లేదు అని, ఉత్తర మీమాంస చదవడానికి ముందుగా అని నమ్మారు వీరు. సపోర్టింగ్గా వారి స్వామీజీ వేదాధ్యయనం వల్లనే కర్మలు అల్పము, అస్థిరము అయిన ఫలాన్ని ఇస్తాయని తెలిసిపోయింది కనుక అని అన్నారు. తాతగారికి ఆయన మీద విశ్వాసం మరి ఆలోచించనివ్వలేదు. అదే విషయం ఉత్తర మీమాంసకు కూడా వర్తిస్తుంది కదా అని. అంతే. అంత సులభంగా తీసేయకమ్మా. అసలు పూర్వమీమాంసలో ఉన్న విషయం ఇంకా పట్టాభిరామయ్య గారు అంటూనే ఉన్నారు. ఇంతలో పురుషోత్తం గారు మొదలైన వారందరూ వచ్చేశారు. అరే, అందరూ కలిసి వచ్చారే అంటూ శకుంతలమ్మ గారు, సౌమ్య తగిన మర్యాదలు చేయడం, తర్వాత అందరూ స్థిమితంగా కూర్చోవడం జరిగిపోయినాయి కొద్దిసేపట్లోనే. ఏంటో పట్టాభిరామయ్య గారు పూర్వమీమాంస అంటున్నారు నేను వచ్చేసరికి అడిగారు పురుషోత్తం గారు. నిన్నటి విషయమే మాట్లాడుకుంటున్నాం. పూర్వమీమాంస, ఉత్తర మీమాంసల్లో బ్రహ్మ జిజ్ఞాసువు ఏది చదివితే సరిపోతుందా అని అన్నారు రఘురామయ్య గారు. నిన్న ఇంకో విషయం చెప్పడం కుదరలేదు, మాటల్లో దాటిపోయింది. మీమాంసా శాస్త్రం అనేది ఒకే శాస్త్రం. దానిలోని 2 భాగాల పేర్లు పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని. బోధాయన మహర్షి సంహితమేతత్ శారీరకం జైమని ఎన్న షోడశ లక్షణేన ఇది శాస్త్రేకత్వ సిద్ధి. ఈ శారీరక మీమాంస, జైమిని వ్రాసిన కర్మమీమాంస కలిపి ఒకటే శాస్త్రం. మొత్తం 16 అధ్యాయాలు. కర్మమీమాంస 12, శారీరక మీమాంస 4. అందుచేత ఒకటే శాస్త్రం అయినప్పుడు అధ్యాయ భేదం మాత్రమే ఉంది కనుక కొన్ని అధ్యాయాలు చదవనక్కర్లేదు, కొన్ని చదవాలి అని ఉండదు కదా. పూర్వమీమాంసవి 12 అధ్యాయాలు, ఉత్తర మీమాంసవి మరి 4 అధ్యాయాలు. ఈ విషయం చెప్పాలా పురుషోత్తం గారు అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. నేను మొదటి నుంచి అలాగే అనుకుంటున్నాను, లేకపోతే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని పేర్లు రావు కదా. నిజమే, ఉత్తర రామాయణం అంటే రామాయణంలో చివరి భాగమనే అనుకుంటాం, కానీ పూర్వరామాయణం వేరు, ఉత్తర రామాయణం వేరు అని అనుకోం కదా జనరల్గా అన్నారు శాస్త్రి గారు. ఆ ఉదాహరణ సరిగ్గా సరిపోయేటట్లు అతకదనుకోండి, అయినా తెలుసుకోవడానికి చాలు. మొత్తం మీద అథాతో ధర్మ జిజ్ఞాస మొదలు అనావృత్తి శబ్దాత్ అనే వరకు ఒకటే శాస్త్రం అని గుర్తుంచుకోండి చాలు. అథాతో ధర్మ జిజ్ఞాస అంటే పూర్వమీమాంసలో మొదటి సూత్రమా అడిగారు శకుంతలమ్మ గారు. అవును, అనావృత్తి శబ్దాత్ అనేది ఉత్తర మీమాంసలో చివరి సూత్రం. ఇంతకీ ఇందాక శారీరక మీమాంస అన్నారు అంటే ఇదివరకు చెప్పినట్లున్నారు కానీ గుర్తు రావడం లేదు అడిగారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు చెప్పే లోపల ప్రసాదరావు గారు అందుకున్నారు. శరీరం అంటే తెలుసుగా
అందులో ఉన్నవాడిని శరీరి అని అంటారు. అంటే ఆత్మకి పేరు శరీరి లేదా పరమాత్మ అని కూడా అనుకోవచ్చు. ఆయనకి సంబంధించిన మీమాంస శారీరక మీమాంస. ఆశ్చర్యంగా ప్రసాదరావు గారి వైపు చూశారు అవధాని గారు, పురుషోత్తం గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా. వినీత నవ్వుతూ, ప్రక్కనే ఉన్న పరమాత్మ దేవుళ్ళు మనం పుస్తకం తీసి దానిని రాత్రంతా డాడీ చదివేశారని సైగలతో చెప్పింది నవ్వుతూ. కంగ్రాట్స్ అన్నారు సుబ్రహ్మణ్యం గారు ప్రసాదరావు గారితో. పోనీ ఈ చర్చలయ్యే వరకు సెలవు పెట్టేయకూడదు అడిగారు అవధాని గారు ఆయనని. అదే ఆలోచిస్తున్నాను అని భార్య వైపు చూశారు. స్వామి లేచి లోపలికి వెళ్ళిపోయింది. డాడీ ప్లీజ్ అంటూ వినీత తండ్రి దగ్గరగా వచ్చి కూర్చుంది. రఘురామయ్య గారు ఇవేమీ పట్టించుకోలేదు. శారీరక మీమాంస అంటే అర్థం రాసుకోగానే తలెత్తి, బ్రహ్మ అంటే హయ్యెస్ట్ ఎంటిటీ అని కదూ నిన్ను అనుకున్నాం, దేనిలో హయ్యెస్ట్ అంటే అన్నిట్లోనూ అని అన్నారు. అంటే కొంచెం వివరించండి అని అడిగారు పురుషోత్తం గారిని. బృహత్వము అని కదా బ్రహ్మపదానికి మూలం చెప్పాం. బృహత్వం అంటే పెద్దతనం, స్వరూపంలో పెద్ద అంటే అంతటా నిండి ఉంటాడు. ఇక అతనికన్నా పెద్ద స్వరూపం ఇంకెవరికీ ఉండదు. గుణాలు తీసుకుంటే అంతకన్నా గొప్ప మంచి గుణాలు ఎవరికీ ఉండవు. దోషాలు తీసుకుంటే అస్సలు ఒక్కటి కూడా మచ్చుకి కూడా కానరాదు. అనవధికము అసంఖ్యేయము అయిన కళ్యాణ గుణాలు ఉంటాయి. సౌందర్యంలో, సౌకుమార్యంలో, పరాక్రమంలో ఇలా ఏం చెప్పినా బృహత్వమే. అందరికన్నా వయసులో పెద్దవాడవడము అంటే అనాది అన్నమాట. అందరికీ ఆద్యుడు అన్నమాట. అధికారంలో కూడా ఆయనే పెద్ద, కనుకనే సర్వేశ్వరుడు అని అంటాం. తాపత్రయాల్లో ఉన్నవాళ్ళు బయటపడాలంటే ఆయన గురించే తెలుసుకోవాలి. పట్టాభిరామయ్య గారు ఏదో అనబోయేంతలో శకుంతలమ్మ గారు తాపత్రయాల్లో ఉన్నవాళ్ళు అంటే అని అడిగారు. తాపత్రయం 3 రకాలైన తాపాలన్నమాట. ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం అని వీటిని అంటారు. పులులు, సింహాలు, పాములు, తేళ్లు వంటి జంతువులను కలిగే దుఃఖాన్ని ఆది భౌతిక తాపం అంటారు. చలి, గాలి, వేడి లాంటి వాటి వలన కలిగే దుఃఖాన్ని ఆది దైవిక తాపం అని అంటారు. ఆధ్యాత్మిక తాపం 2 విధాలు. ఒకటి మానసికం, 2 శారీరకం. జ్వరాలు, దెబ్బలు లాంటివి శారీరకం, కామం, క్రోధం లాంటివి మానసికం. మొత్తం మీద మనకి సంసారంలో ఉండే బాధలన్నీ ఈ 3 కేటగిరీలో చేరిపోతాయి. ఇవి పోవాలనే మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం అన్నారు పురుషోత్తం గారు. పురుషోత్తం గారు బ్రహ్మ అంటే బృహత్వం అనే లక్షణాన్ని ఒకదాన్ని పట్టుకుని గుణాలు, సౌందర్యం అంటూ ఏదేదో చెప్తున్నారు. బ్రహ్మం ఎలాంటిదో తెలుసుకోవడమే మోక్షం. దానినే బ్రహ్మజ్ఞానం అంటారు. ఈ బ్రహ్మజ్ఞానం వలననే అవిద్య పోతుంది. అవిద్య పోతే మోక్షం వస్తుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. అవిద్య అంటే అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. అవిద్య అంటే ఇగ్నోరెన్స్. బ్రహ్మానికి సౌందర్యం ఉన్నది, సౌకుమార్యం ఉన్నది, పరాక్రమం ఉన్నది అని ఈ మాటలన్నీ అవిద్యా మూలకాలే, అంటే ఇగ్నోరెన్స్ వల్ల వచ్చినవే అన్నారు పట్టాభిరామయ్య గారు. అయితే బ్రహ్మం ఎలా ఉంటుందంటారు అడిగారు పురుషోత్తం గారు. నిర్విశేష చిన్మాత్రం బ్రహ్మ అంటే వివరిస్తాను చూడండి. విశేషం అంటే భేదం, నిర్విశేషం అంటే ఏ భేదాలు లేకపోవడం, చిత్ అంటే జ్ఞానం, నిర్విశేష చిన్మాత్రం అంటే ఏ భేదములు లేని జ్ఞాన స్వరూపం మాత్రం అని అర్థం అన్నారు పట్టాభిరామయ్య గారు. నాకు సరిగ్గా అర్థం కాలేదు అన్నారు ప్రసాదరావు గారు. భేదాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు? నాకు ఈ సోఫాకి భేదం ఉంది, ఇది విజాతీయ భేదం. నాకు మీకు భేదం ఉంది, అవునా? ఇది సజాతీయ భేదం. నాలో నాకు కాళ్ళు, చేతులు తెల్లగా ఉండడం లాంటి భేదం ఉంది, అవునా? ఇది స్వగత భేదం. ఈ 3 రకాలైన భేదాలు తప్ప ఇంకొక భేదం లోకంలో ఎక్కడా ఉండదు. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాను. బ్రహ్మ కన్నా వేరైనది ఇంకొకటి లేదు, కనుక బ్రహ్మకి విజాతీయ భేదం లేదు. బ్రహ్మ లాంటిది ఇంకొకటి లేదు, కనుక బ్రహ్మకి సజాతీయ భేదం లేదు. బ్రహ్మకి రూపం, గుణం లేవు, కనుక స్వగత భేదం లేదు. జ్ఞానమే ఒక ముద్ద అయితే అదే బ్రహ్మం. దానినే నిర్విశేష చిన్మాత్రం అని అంటారు. బ్రహ్మ లాంటిది ఇంకొకటి లేదంటే ఒప్పుకుంటాను, కానీ బ్రహ్మకైనా వేరైనది ఇంకొకటి లేకపోవడం ఏంటి అన్నయ్య గారు? మనందరం లేము, మనం బ్రహ్మలం కావుగా.
ఈ సోఫా, ఈ ఇల్లు, ఈ ఆకాశం, ఈ సూర్యుడు ఇవన్నీ బ్రహ్మ కన్నా వేరైనవేగా అన్నారు శకుంతలమ్మ గారు. కావమ్మా కావు, ఇవన్నీ బ్రహ్మలే, బ్రహ్మ కన్నా వేరైనవి కావు, వేరైనవిగా అవిద్య వలన అనిపిస్తోంది అంతే అన్నారు పట్టాభిరామయ్య గారు. తాతగారు, పురుషోత్తం తాతగారు బ్రహ్మ అంటే గొప్ప సౌందర్యం, సౌకుమార్యం, పరాక్రమం గలవాడు ఇలాంటివన్నీ చెప్తే అవిద్య, ఇగ్నోరెన్స్ వలన వారు అలా చెప్తున్నారని అన్నారు. కానీ మీరిప్పుడు బ్రహ్మ కన్నా వేరేది ఏమీ లేదు, సోఫాలు, ఇల్లు అన్నీ బ్రహ్మమే అని చెప్తున్నారు. మీరు ఈ మాట అవిద్య, ఇగ్నోరెన్స్ వలన కాదని ఎలా రుజువు? ఇందాకటి పట్టాభిరామయ్య గారి మాటకి ఒళ్ళు మండింది వినీతకి. అందుకే అలా డైరెక్ట్గా అడిగేసింది. పెద్దవాళ్ళు అలా ఎత్తి చూపొచ్చా మందలించారు శకుంతలమ్మ గారు. తప్పు లేదమ్మా, ఇలాంటి ఓపెన్ డిస్కషన్ వల్లనే విషయాలు స్పష్టపడతాయి అంటూ పట్టాభిరామయ్య గారు వినీత వైపు తిరిగి, ఏది అవిద్య వలన చెప్తున్నామో ఏది కాదో స్పష్టంగా తెలుసుకోవచ్చునమ్మా. బ్రహ్మ కన్నా వేరే ఏదైనా ఉన్నది అని అంటే అది అవిద్యే. యథార్థంగా ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మ. ఆయనకంటే భిన్నమైనది ఉన్నది అని గోచరించిందా, దానిని భేదజ్ఞానం అని అంటారు. ఆ భేదజ్ఞానం పోవడమే మన లక్ష్యం అన్నారు. ఏది మరోసారి చెప్పు పట్టాభి. ఈ శరీరం లోపల ఆత్మ ఉంటుంది, ఈ ఆత్మ బ్రహ్మని అని అడగబోతున్నారు రఘురామయ్య గారు. నోరు మీరా చనువుగా మందలించారు పట్టాభిరామయ్య గారు స్నేహితుణ్ణి. శరీరం, ఆత్మ అని రెండేవి అసలు? అన్నీ బ్రహ్మమే అని చెప్తున్నప్పుడు ఈ భేదజ్ఞానం నశించాలి. ఎన్నో జన్మల నుంచి నువ్వు చేస్తున్న అడ్డదిడ్డమైన కర్మల వలన ఈ భేదజ్ఞానం నీకు పెరుగుతూ వస్తోంది, కొండలా పేరుకుపోయింది. అందుకే నేను నిన్నను బ్రహ్మ జిజ్ఞాసకి ముందర కర్మ జిజ్ఞాస అవసరం లేదు అని అన్నాను. మళ్ళీ కర్మల్లో ప్రవర్తించావనుకో ఆ కొండ ఇంకా పెరిగిపోతుంది, భేదజ్ఞానం విపరీతమైపోతుంది. భేదజ్ఞానాన్ని తొలగించుకుంటే కానీ బ్రహ్మజ్ఞానం కలగదు అని శాస్త్రం ఘోషిస్తున్నప్పుడు కర్మలు చేసి ఇంకా దాన్ని పెంచుకుంటూ బ్రహ్మజ్ఞానం కావాలంటారే, ఇది అవిద్య కాదు అన్నారు అందరి వైపు చూస్తూ. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. మళ్ళా ప్రారంభించారు పట్టాభిరామయ్య గారు నెమ్మదిగా నచ్చ చెప్తున్నట్లు. బ్రహ్మ విచారాన్ని కర్మ విచారం అవసరం లేకుండానే చేయవచ్చును. ఎందుకంటారా? ఉపనిషత్తుల్ని చదువుకున్నవాడు వాటి సమన్వయం అయిన బ్రహ్మసూత్రాల్ని ఎందుకు చదువుకోకూడదు? దీనికి పూర్వమీమాంస అవసరం ఏమున్నది? చదువుకోవడం అంటే అడిగారు శాస్త్రి గారు. రోడ్డుకి ఎడమ వైపులో నడవవలెను అని చదువుకున్నాం అంటే ఆ ప్రకారం చేయకపోతే ఆ చదువు వ్యర్థమే కదా. అలాగే పూర్వమీమాంస చదవడం అంటే అందులో చెప్పినట్లు కర్మలు చేయడం, ఉత్తర మీమాంస అంటే అందులో చెప్పినట్లు ఉపాసనలు చేయడం అన్నారు పురుషోత్తం గారు. అయితే పట్టాభిరామయ్య గారు, పూర్వమీమాంసలో చెప్పిన కర్మలకి అంగాలుగా కొన్ని విషయాల్ని ఉపనిషత్తుల్లో చెప్పారు. పూర్వమీమాంస చదవకుండా ఇవి ఎలా అర్థమవుతాయి అడిగారు అవధాని గారు. కర్మలకి అంగాలుగా అంటే అర్థం ఏంటో చెప్పండి మొదట అడిగారు రఘురామయ్య గారు. భోజనం అనే కర్మకి అంగం కాళ్ళు చేతులు కడుక్కోవడం, పూజకి అంగం స్నానం చేయడం. ఇలా ఒక కర్మ చేసినప్పుడు తప్పనిసరిగా చేయవలసిన ఇంకా కొన్ని చిల్లర కర్మలనే అంగాలు అని అంటారు. ఇవి చేయకపోతే ప్రధాన కర్మకి దోషం. ఇవి మాత్రం చేసి ఊరుకుంటే ప్రయోజనం లేదు. అంటే స్నానం లేకుండా పూజ చేస్తే దోషం, కానీ స్నానం చేసి ఊరుకుంటే పూజ చేసినట్లు కాదు. అవి అంగాలంటే. పూర్వమీమాంసలో కొన్ని కర్మలకి అంగంగా ఉద్గీధని ఉపాసన చేయమని ఉపనిషత్తుల్లో వస్తుంది. ఇది అంగం మాత్రమే. వేదాధ్యయనం చేసినప్పుడు ఉపనిషత్తులు చదువుతాడు కనుక ఇలా ఇక్కడ ఈ అంగం ఉన్నది అని తెలుస్తుంది. కానీ కర్మ విచారంలో దిగకపోతే కేవలం ఉపనిషత్తులు చదివినప్పుడు ఈ ఉద్గీత ఉపాసన అనే అంగానికి మ్యాచ్ అయ్యే కర్మ ఏదో తెలియదుగా. అందువలన పూర్వమీమాంస చదివి తీరాలేమో అని నా అనుమానం. ఉద్గీత అంటే ఏంటో కూడా చెప్పండి బాబు, మీ పుణ్యం ఉంటుంది అన్నారు శాస్త్రి గారు. ఆయన అడిగిన తీరిక అందరూ నవ్వారు. అందరికీ కావాల్సిన విషయమేది? అవధాని గారు ప్రారంభించారు. వేదాలు 4 కదూ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. అందులో సామవేదం గానం చేసేది. అందులో ఉండే వాటిని సామలు అని అంటారు. ఒక్కొక్క సామని గానం చేసేటప్పుడు ఒక్కొక్క ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, ఉపద్రనం, నిథనం అని.
అందులో ఉద్గీత అనే రకంలో సామని ప్రణవపురస్సరంగా గానం చేస్తారు. ఓమిత్యేతదక్షరముద్గీతముపాసీత అని ఉపాసన విధించారు కూడాను. ఈ ఉద్గీత ఉపాసనని పూర్వమీమాంసలో ఉన్న కొన్ని కర్మలకి అంగంగా చెప్పారు. మరి అది చదవకుండా ఇది మాత్రమే చదివితే ఎలా తెలుస్తుంది అని నా ప్రశ్న వివరించారు అవధాని గారు. బాగుంది ఆర్గ్యుమెంటు. పట్టాభి అన్నారు రఘురామయ్య గారు తలూపుతూ. పట్టాభిరామయ్య గారు దీనికి సమాధానం చెప్పాలి అన్నట్లు చూస్తూ, ఉద్గీత కర్మతో సంబంధించిందే అయినా ఉపనిషత్తుల్లో ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. మొదట ప్రణవపురస్సరంగా చేయబడుతుంది కనుక ఇది బ్రహ్మజ్ఞానంతో సమానమైనది అని చెప్పబోతుంటే మధ్యలోనే అందుకున్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. సృష్టికి ముందు ఓం ఒక్కటే ఉన్నది, దాని నుండి అన్నీ వచ్చాయి అని వ్యాకరణాల వారు చెప్పారు కనుకన వ్యాకరణ వాళ్ళేం కర్మ ఉపనిషత్తుల్లోనూ ఉన్నది, అది అలా ఉంచండి, ఆ విషయం వేరు. ఉద్గీతోపాసన వేదాంత శాస్త్రానికి సాక్షాత్గా సంబంధించదు కనుక అందు గురించి పూర్వమీమాంస చదవనక్కర్లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. నిజమే, ఉద్గీతోపాసన కర్మలకి అంగంగా మాత్రమే ఉంది, కానీ నిజానికి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి అది పనికి వస్తుంది. కర్మలకు ఒక సమృద్ధిని కలుగజేయడానికని ఏర్పడిన బ్రహ్మ దృష్టి రూపమది. అందుచేత బ్రహ్మజ్ఞానం చర్చించబడే వేదాంత శాస్త్రంలోనే అవి ఉండాలి. అంతేకాదు, ఇవి ఏ కర్మలకి అంగాలో ఆ కర్మల్ని ఫలాపేక్ష లేకుండా చేస్తే వాటికి ఒక అతిశయం కలుగు చేస్తుంది ఈ ఉద్గీతోపాసనం. అందుచేత తత్సంబంధమైన కర్మస్వరూపాన్ని మరి ఎరగవద్దు అన్నారు పురుషోత్తం గారు. మళ్ళా మొదటికొస్తున్నారా? కర్మస్వరూప విచారం అవసరం లేదని, అది భేదజ్ఞానాన్ని కలగజేస్తుందని చెప్తున్నాను కదా. బ్రహ్మసూత్రాలు చెప్పడానికి సిద్ధపడ్డ మీకు అందులో ఏం చెప్పబడుతోందో దాని సారం ఏమిటో బొత్తిగా తెలిసినట్లు లేదే. ఇంకా పట్టాభిరామయ్య గారు పూర్తి చేయకముందే పటాబి అని గట్టిగా కేకవేశారు రఘురామయ్య గారు. జడ్జి మనసులో అవతలి లాయర్ గురించి చిన్న చూపు కలగడానికి, అవతలి లాయర్ నెర్వస్ అవ్వడానికి వేసే ఎత్తుల అలవాటు మానుకో. ఇది కోర్టు కాదు. మేం గౌరవంగా బ్రహ్మసూత్రాలు చెప్పమని అడిగి తీసుకుని వచ్చిన ఆయన్ని మా ఇంట్లోనే వారికి ఏం తెలియదంటావా? నీకు బుద్ధి లేదు అని గట్టిగా చివాట్లు పెట్టారు. తెలివి తెచ్చుకున్నారు పట్టాభిరామయ్య గారు. సారీ ఒళ్ళు తెలియలేదంతే అని లేచి వెళ్ళి పురుషోత్తం గారి చేతులు పట్టుకొని క్షమించండి, పొరపాటైంది అన్నారు. పురుషోత్తం గారు పర్వాలేదు, ఆ మాత్రం ఇన్వాల్వ్మెంట్ అవసరమే అని సర్దుకున్నారు. మళ్ళా అందరూ సెటిల్ అయినాక చెప్పండి అన్నారు అవధాని గారు పట్టాభిరామయ్య గారి వైపు చూస్తూ. మూడ్స్ పాడైనాయి అని నవ్వారు ఆయన. నోర్మి, కేసు తర్వాత కేసుకి చటుక్కున మూడ్స్ మార్చే నువ్వా? మూడ్స్ బాగోలేదని అనేది చెప్పు అని గద్దించారు రఘురామయ్య గారు. మళ్ళా తాతగారు అన్యాయం అండి, ఓ పక్కన నోర్మి అంటూనే చెప్పమంటే ఎలా చెప్తారు పాపం అన్నది వినీత. ఒక్కసారి అందరూ నవ్వుకోవడంతో వాతావరణం తేలిక పడింది. బ్రహ్మ కన్నా వేరే వస్తువులు ఉన్నాయి అనే భేద జ్ఞానం అవిద్య చేత బయలుదేరుతోంది. దానివలనే జనన మరణాలు, సంసారం ఏర్పడుతున్నాయి. ఈ సంసారంలోంచి, ఈ దుఃఖంలోంచి మానవుడు బయటికి రావాలంటే అవిద్య పోవాలి, అంటే భేద జ్ఞానం పోవాలి, ఆత్మైకత్వ జ్ఞానం కలగాలి. అన్ని శరీరాల్లో ఒకటే ఆత్మ ఉంటుంది అనే జ్ఞానం కలగాలి. కర్మలు చేయడం అంటే భేద జ్ఞానమే కదా. తాను, ఋత్విక్కులు, యాగశాల, అగ్ని, నీరు ఇలా ఇవన్నీ కలిస్తే కదా కర్మలు, అంటే భేద జ్ఞానమే. అది వేదాంతంలో ఉపయోగపడకపోగా దానికి విరుద్ధంగా ఉంటుంది. అందుచేత కర్మలు చేయడం మానినప్పుడే బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. ఓహో, ఇందుక పూజలు చేయడం అనవసరం, యజ్ఞాలు చేయడం అనవసరం అని కొంతమంది అంటుంటారు అన్నారు శకుంతలమ్మ గారు. భోజనం కూడా ఒక కర్మేగా అత్తయ్య, అది చేసినా భేదజ్ఞానం కలుగుతుందిగా, దానిని మానేయమని ఎవరో అనడం లేదా? విచారంగా అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం. ఇంకా భోజనానికి టైం ఉంది నాయన, నేను చెప్పే వరకు ఆ భేదజ్ఞానాన్ని నువ్వు తొలగించుకుంటూ కూర్చో అన్నారు శకుంతలమ్మ గారు నవ్వుతూ. హతోస్మి, కానివ్వండి అని చేరగలబడ్డారు సోఫాలో ఆయన. కానీ పట్టాభిరామయ్య గారు బ్రహ్మసూత్రాల్లో 444వ సూత్రం సర్వాపేక్షాచ యజ్ఞాది శృతేహే అశ్వవత్ అని చెప్పింది. ప్రయాణానికి నిజంగా సాధనమైనది గుర్రమే అయినా
కళ్ళంజీను ఎలా తప్పనిసరో అలాగే బ్రహ్మ విద్యకి కూడా యజ్ఞాది కర్మలు అన్నీ అవసరమే అని కదా దాని అర్థం. యజ్ఞేన దానేన తపసా అనాసకేన అంటూ యజ్ఞము, దానము, తపస్సు మొదలైన కర్మలు బ్రహ్మ విద్యకి ఆవశ్యకములే అని శృతి చెప్తోంది కదా. అందుచేత ఇలా ఏ కర్మలు బ్రహ్మ విద్యతో పూర్తి చేయతగినవో, ఏవి చేయతగనివో తెలుసుకోవాలంటే పూర్వమీమాంస చదివి తీరాలిగా అన్నారు పురుషోత్తం గారు. ఏవి బ్రహ్మ విద్యతో కూర్చాలి, ఏవి కూర్చకూడదు అడిగారు శాస్త్రి గారు. నిత్య నైమిత్తిక కర్మలతో సంయోగం కూడుతుంది, కామ్య నిషిద్ధ కర్మలతో కూడదు. అవధాని గారే చెప్పేశారు. పురుషోత్తం గారు, మీరు చెప్పిన ఉపనిషద్ వాక్యానికి ముందు వాక్యం చూడండి. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాసనేన అని కదా వరుస. బ్రాహ్మణులు ఈ వేదానువచనం వలన వివిధిషంతి అన్నారు. అంటే తెలియగోరుచున్నారు, తెలియవలెను అనేది ఇచ్చను కలిగి ఉన్నారు అని అర్థం. మీ ఉద్దేశం యజ్ఞం, దానం మొదలైన కర్మల వలన చిత్తశుద్ధి కలిగి జ్ఞానాన్ని కలగజేసుకొనవలననే ఇచ్చను పొందుతున్నారు అనా అని అడిగారు అవధాని గారు. మరే సరిగ్గా గ్రహించారు. కర్మలు జ్ఞానాన్ని కలగజేస్తున్నాయి అని లేదు ఇక్కడ. కర్మలు చేయగా చేయగా ఇక జ్ఞానాన్ని పొందాలనే ఇచ్చని కలిగి ఉంటారు అని ఉన్నది. అందుచేత ఇలా అనేక పూర్వజన్మలలో కర్మలు ఫలాపేక్ష లేకుండా చేసి అందువలన జ్ఞానం కలగడానికి విరోధి అయిన పాపం నశించగా అప్పుడు జ్ఞానమందు ఇచ్చ కలుగుతుంది. అప్పుడు శాంతోదాంతః ఉపరతః తితిక్షుః సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్ అనే శృతి వర్తిస్తుంది. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి వైరాగ్యంతో ఓర్పుతో ఏకాగ్రచిత్తుడై తనయందే తనను చూసుకోవాలి అని అర్థం. కర్మలు చేయడం అనేదేదో పూర్వజన్మల్లో అయిపోయిందంటారు, మరి ఈ జన్మలో అవసరం లేదంటారు. అంతేనా? అదెలా తెలిసింది అడిగారు ప్రసాదరావు గారు. బ్రహ్మజ్ఞానమందు కలిగిన ఇచ్చే దానికి రుజువు. ఈ జన్మలో కూడా 60 ఏళ్ల వరకు నాకు కలగలేదు అంటే అంతవరకు జ్ఞానం కలగడానికి విరోధులైన పాపాలున్నాయన్నమాట. ఇచ్చ కలగగానే ఇక జ్ఞాన వికాసం జరగడానికి రంగం సిద్ధమైంది. ఇంకా మళ్ళీ కర్మలు చేసి దాన్ని చెడగొట్టుకోవడం తెలివి తక్కువ. ఇదిలా ఉంచండి. బ్రాహ్మణులకో కర్మ, క్షత్రియులకో కర్మ, వైశ్యులకొకటి, ఇలా వర్ణాన్ని బట్టి భేదం. బ్రహ్మచారికొకలా, గృహస్థుకొకలా, సన్యాసికొకలా, ఇలా ఆశ్రమాన్ని బట్టి భేదం. కామ్యకర్మలు, నిత్యకర్మలు, ఇలా కర్మని బట్టి భేదం. ఇన్ని భేద జ్ఞానాలు పోవాలనే కదూ మన తాపత్రయం. అయితే మావయ్య గారు, జాతితో సంబంధం లేకుండా అందరూ అన్ని కర్మలు చేయవచ్చంటారా? బ్రహ్మచారి అయినా, సన్యాసి అయినా, గృహస్థుల అన్ని పనులు చేయవచ్చంటారా? అలా చేయకపోతే భేద జ్ఞానం ఉన్నట్లు, చేస్తే లేనట్లు అనుకోవచ్చా? అమాయకంగానే అడిగినా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ప్రశ్న పచ్చి వెలక్కాయలా పడింది పట్టాభిరామయ్య గారికి. అది కాదయ్యా నేను చెప్తున్నది, అసలు కర్మలే భేద జ్ఞానానికి మూలం అంటూ ఉంటే అందరూ అన్నీ చేయవచ్చా అంటావేంటి అంటూ ఒక విసుగు మాటతో దాటవేశారు. అంతవదేవాస్య తద్భవతి, జ్ఞానం లేని కర్మ అంతమే అవుతుంది అని. తద్యదేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోక క్షీయతే. ఇక్కడ కర్మల ఫలం ఎలా క్షీణిస్తుందో అక్కడ అది అలాగే క్షీణిస్తుంది అని. బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మే అవుతాడు అని. తమేవ విదిత్వా అతి మృత్యుమేతి, ఆయనని ఇలా తెలుసుకొని మృత్యువుకు అతీతుడు అవుతున్నాడు అని చెప్పే శృతివాక్యాల అర్థం ఏంటి? కర్మలు అనిత్య ఫలములే కాదు, మోక్ష విరుద్ధాలు కూడా అని జ్ఞానమే మోక్ష సాధనం అని వివరించారు పట్టాభిరామయ్య గారు. అన్ని కర్మలు మోక్ష విరుద్ధాలేనా? మోక్షం కావలసిన వాడు ఏ కర్మని చేయకూడదా అడిగారు ప్రసాదరావు గారు. తాతయ్య గారు, మీరు మోక్షం కావాలనే లాయర్ ప్రొఫెషన్ వదిలేశారు కదా,
అది ఒక కర్మే అని వదిలేశారా? అడిగింది వినీత. ఇప్పుడు మాకు మీరు ఇలా చెప్పడం ఒక కర్మే కదా, మీకు మోక్షం కావాలంటే దీన్ని కూడా మానేయాలా అన్నయ్య గారు? అడిగారు శకుంతలమ్మ గారు. బాబోయ్, నాకు మోక్షం వద్దు, భోజనం కర్మ కావాలి, భోజనం కర్మ కావాలి, కావాలి భోజనం కర్మ కావాలి అంటూ సరదాగా స్లోగన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారు. పట్టాభిరామయ్య గారు కొనసాగించారు. ఆయనకి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి స్లోగన్స్ హడావిడిలో మిగిలిన ముగ్గురి ప్రశ్నలకు సమాధానం చెప్పే ముప్పు తప్పింది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, నిష్కళంకం నిష్క్రియం శాంతం అని, అయమాత్మ బ్రహ్మ అని, తత్వమసి అని ఉన్న శృతివాక్యాలు తెలుసుకుంటే అవిద్య వేదజ్ఞానం తొలగిపోతాయి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని అన్నారు. జస్ట్ ఈ వాక్యాలకు అర్థం తెలుసుకుంటే చాలా అని ఆశ్చర్యంగా అడిగారు రఘురామయ్య గారు. మొదట ఆ వాక్యాల అర్థం ఆచార్యుల దగ్గర వినాలి, శ్రవణం అంటారు దీనిని. అప్పుడు అర్థాన్ని మనసులో నిర్ధారణ చేసుకోవాలి, మననం అంటారు దీనిని. నెక్స్ట్ స్టెప్గా దానిని ఎల్లప్పుడూ మనసులో తలుచుకోవాలి, నిధిధ్యాసం అంటారు దీనిని. ఈ శ్రవణ మనన నిధిధ్యాసములు చేయగా చేయగా సవాసనగా భేదజ్ఞానం నశించిపోతుంది. అందుకని ఇందాక చెప్పిన వాక్యార్థ జ్ఞానమే అవిద్యను పోగొడుతుంది అని తెలుసుకోండి. అందుచేత బ్రహ్మ జిజ్ఞాసకి ముందర అర్థ అతహ అంటే తర్వాత, అందువలన అన్నదానికి అర్థంగా ఏం చెప్పాలి? కర్మ విచారం అని అనకూడదు. వాక్యార్థ శ్రవణానికి ముందు కావలసిన వాటినే చెప్పాలి, ఆ యోగ్యతలనే వివరించాలి. ఏంటంటావు ఆ యోగ్యతలు? 4 ఉన్నాయి, వ్రాసుకొని చెప్తాను అన్నారు పట్టాభిరామయ్య గారు. మీరు ఇందాకటి నుంచి చెప్పినవన్నీ వ్రాస్తూనే ఉన్నాం, చెప్పండి అన్నారు శాస్త్రి గారు. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం, రెండవది సమధమాది సాధన సంపత్తి, మూడవది ఇహాముత్రచ ఫలభోగ విరాగం, నాలుగవది ముముక్షుత్వం. ఈ 4 ఉన్ననాడే శ్రవణానికి యోగ్యత. ఈ 4 లేకపోతే బ్రహ్మ జిజ్ఞాస కలగదు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి ఆకలి భరించలేక లేచి నిల్చున్నారు. అత్తయ్య, నాలో జిజ్ఞాస కలిగిపోయింది, ఏం కూరలు చేశావా అని. కూరల్ని సంస్కృతంలో ఏమంటారో నాకు తెలియదు కనుక బ్రహ్మ జిజ్ఞాస లాంటి సమాసం చెప్పలేకపోతున్నాను. ఆ జిజ్ఞాసకి కావలసిన యోగ్యతకి మామయ్య గారు 4 స్టెప్పులు చెప్పారు. నాకు ఒకే ఒక స్టెప్, ఆకలి అని యోగ్యత ఉంటే చాలు. కూర జిజ్ఞాస, బయలుదేరవచ్చు, పదండి పదండి అన్నారు. అందరూ నవ్వుకుంటూ లేచారు భోజనాలకి. ఇక్కడితో 4 అధ్యాయాలు పూర్తయినాయి. 5వ అధ్యాయాన్ని రేపటి నుంచి చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.